ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా నిర్గమకాండము 9వ అధ్యాయం చదువుకుందాము. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యం జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలంల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన
పిడుగులను బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోన్లను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసే ఉన్నదనెను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.